చేసుకొని ప్రార్థిద్దాం. మీరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవునికి స్తోత్రం. సరే ప్రియులారా, గడిచిన 2 వారాలు యేసు ప్రభు వారి నోట వచ్చిన స్టేట్మెంట్స్ అమ్మా, మరి యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని తన్ను గురించి, అంటే తన గురించి ఆయన దేనికంటే గొప్పవాడో యేసు ప్రభు వారు చెప్పుకుంటున్న స్టేట్మెంట్స్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా యోనా కంటే గొప్పవాడు అని మనం తెలుసుకున్నాం. అంటే ప్రవక్తల కంటే యేసయ్య గొప్పవాడు. దేవునికి స్తోత్రం. తర్వాత దానికి ముందు దేవాలయం కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి దేవాలయం, కానీ దేవాలయం కోసము గమనించండి, దేవుడు కాదని మనం గుర్తించాలి. సో దేవాలయం ఒక చోటే ఉంటుంది, ఒక సందర్భంలో మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ ఆరాధన ఉంటుంది. కానీ గమనించండి, దేవాలయం కంటే యేసు ప్రభు వారు గొప్పవారు. హల్లెలూయా. సో స్థలాలను గమనించండి, ప్రాంతాలను, సమయాలను మనం దృష్టి పెట్టక ఆయనే దేవాలయం కనుక ఆయన్ని గురిగా చేసుకుని మనం బ్రతకాలని తెలుసుకున్నాం. ఈరోజు యేసు ప్రభు వారు చెప్పిన మరొక స్టేట్మెంట్, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు 2 విధాల అయిన మరి కోణాలలో మేము గొప్పవారమని భావిస్తారు. ఒకటి ఏంటంటే, మాకు ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారు? మోషే ప్రవక్త, యోనా, ఇలాగా అంటే మోషే ప్రవక్త, అబ్రహాం కూడా ప్రవక్త. గమనించండి, ఇలా చాలామంది ప్రవక్తలు వారికి ఉన్నారు అని వారు అంటే ఆధ్యాత్మిక కోణం. రెండో కోణం గమనిస్తే, మమ్మలను ఉన్నతముగా పరిపాలించిన రాజ్యాలు, రాజులు మాకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు, సొలొమోను, ఇలాగ బైబిల్లో మనం గమనించినట్లుగైతే ఇశ్రాయేలీయులు చెప్పుకోవడానికి, ఘనతగా ఎంచుకోవడానికి లోకాధికారం కూడా వాళ్ళను ప్రస్తావనలోకి తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు ఆ ప్రవక్తల కంటే నేనేమై ఉన్నాను, గొప్పవాడు. 2 రాజ్యాధికారము పొందిన వారి కంటే, హల్లెలూయా, రాజు కంటే నేను గొప్పవాడనని ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఆయన ఇస్తూ ఉన్నాడు. వాస్తవానికి మరలా ఒకసారి మనం ముందుకు వెళ్ళాలి. పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి యేసు ప్రభు వారిని ఏం కోరారండి? ఏదైనా ఒక సూచక్రియ నీవు మాకు చేసి చూపించమని కోరారు. కానీ వారి ఆలోచన మంచిది కాదు కాబట్టే, స్థితి బాగోలేదు కాబట్టే, ఇగో మీకు ఏ అద్భుతము నేను చేసి చూపించను. కానీ ఒక అద్భుతం అయితే ఉంది, అద్భుతాలకే అద్భుతము. అదేంటంటే, మనుష్య కుమారుడు 3 దినాలు భూగర్భంలోకి వెళ్ళి మరలా బయటికి వస్తాడు. ఆ పునరుత్థానమే నిజమైన అద్భుతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు, యోనాని. అలా జ్ఞాపకం చేసుకుని యోనాని హెచ్చించిన తర్వాత మరలా యోనాను చూస్తారు, నన్ను చూడరని ప్రభువారు ఏమన్నారంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని చెబుతా అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారంటే, యోనా ప్రకటించగా నిన్నే వారు ఏం చేశారంట? విన్నారు. హల్లెలూయా. యోనా ప్రకటించగా, ఉగ్రతను ప్రకటించగా నినివే వారు, గమనించండి, వారు పశ్చాత్తాపడ్డారు, ప్రార్థనలు చేశారు, తమ పాపములు ఒప్పుకున్నారు. ఆ ప్రజలంట రక్షింపబడ్డారండి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ప్రభు ఉద్దేశం ఏంటంటే, యోనా చెబితే వారు విన్నారు, కానీ యోనా కంటే గొప్పవాడు మాట్లాడుతున్నా మీరేం చేయట్లేదు, వినట్లేదు. హల్లెలూయా అని చెబుతా ఏమంటున్నారంటే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారంట. దేవునికి స్తోత్రం.
ఇదిగో మీకంటే నినివే వారే నయం. వారు అన్యజనాంగమైనప్పటికి కూడా వారు ప్రకటించబడినప్పుడు వారు రక్షణ పొందుకున్నారు కాబట్టి నేరస్థాపన చేసే దినం ఒకటి ఉందంట. దేవునికి స్తోత్రం. అంటే మన తప్పులన్నీ ఎత్తి చూపింపబడే దినం ఒకటి ఉంది. మన లోపాలన్నీ కూడా మనకి కనుపరిచే దినం ఒకటి ఉంది. జాగ్రత్త. ఆ దినమునంట నినివే వారు మీ మీద ఏం చేస్తారు? ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారు. అంటే నినివే వారు విన్నారు, లోపడ్డారు, వారు మంచివారు. రెండో ఎగ్జాంపుల్ కింద ప్రభు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే సేబా దేశపు రాణి. ఏ దేశపు రాణి అండి? దక్షిణ దేశపు రాణి అని ఉంది. మరి హిస్టరీలోకి వెళ్తే సేబా దేశపు రాణి. ఆమె కూడా ఈ తరము వారితో ఏం చేస్తుందంట? మరి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకంటే ఆమెకున్న జ్ఞానం మీకు లేదు. ఆమె ఎక్కడో, గమనించండి, భూమి అంతముల అవతల ఉంది ఈ యొక్క సేబా దేశపు రాణి. కానీ సొలొమోను కోసం విన్నదంట. ఎవరి కోసం విన్నదండి? సొలొమోను నమ్మిన దేవుని గురించి విన్నది, ఆ దేవుని నామ గొప్పతనం విన్నది. అలాగే సొలొమోను జ్ఞానం గురించి విని అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ జ్ఞానం ఏంటా, ఆ సత్యము ఏంటా అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చి చూసి ఆమె ఆ జ్ఞానమును విని వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ కింద ప్రభు అంటారు, ఇదిగో ఈ యొక్క దక్షిణ దేశపు రాణి కూడా ఈ తరము వారితో ఏం చేస్తుంది? ఆ దినమున తరం వారి మీద నేరస్థాపన. అంటే ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారు? నినివే వారు నేరస్థాపన చేస్తారు. సేబా దేశపు రాణి అంటే వారు వినడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు సత్యమును వెతికారు, వారు రక్షణను వారు తెలుసుకున్నారు. కాబట్టి ఈ తరము వారిగో మీరు అద్భుతాలు కోరుతున్నారు, కానీ మీరు వాక్యం మాత్రం ఏం చేయట్లేదు, వినట్లేదు. సూచక్రియలు కావాలంటున్నారు, కానీ మీరు మారు మనసు పొందట్లేదు. కాబట్టి మీకంటే వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనా, సత్యాన్ని వెతికేవారు నిలబడతారండి. దేవునికి స్తోత్రం. అంత్య దినమున ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వారిని హెచ్చిస్తాడు. కానీ సత్యమును వెతకలేని వారు పాతాళానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఈ దినము నీకు కావలసింది గమనించండి, దేవుడు కోరుకునేదా, దేవుడు నువ్వు కోరుకునేదా? హల్లెలూయా. అందుకే నినివే వారు విన్నట్టుగా మనం ఏం చేయాలంట? యోనా మాటలే వారు విన్నప్పుడు, యోనా కంటే గొప్పవాడని నేను. సొలొమోను జ్ఞానం ఆమె విని తెలుసుకున్నప్పుడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడా. దేవునికి స్తోత్రం. భూమి అంతముల నుండి ఆమె ఏం చేసిందంటే అండి, సేబా దేశపు రాణి అంటే సేబా దేశమునకు ఆమె ఏమై ఉందండి? మన హిస్టరీలోకి వెళ్తే మొదటి రాజుల గ్రంథం అందరూ తెలిస్తే మంచిది కొన్ని విషయాలు. మొదటి రాజులు 10వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం గమనించి చదువుతున్నాను, వినండి. సేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. సేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె నందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానములను గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి.
నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. శాబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు ఓఫీరు నుండి చందనపు ప్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరునకు స్తంభములను గాయకులను సితారలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు ఇటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు సేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. అంటే సేబా దేశపు రాణి భూమి అంతముల నుంచి, అంటే నిజానికి ఈ సొలొమోను అవతల పక్క భూమి కొంటే ఆమెమో అవతల పక్కకు ఉందంట. కానీ ఆయన జ్ఞానమును గురించి ఆమె విన్నాదంట. దేవునికి స్తోత్రం. సొలొమోను నమ్మిన దేవుని నామ ఘనత గురించి ఆమె ఏం చేసిందండి? విన్నది. అవి ఏంటో దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం, కళ్ళారా చూద్దాం, చెవులారా విందాం, జ్ఞానమును మనం కూడా సంపాదించుకుందాం అని చెప్పి ఆమె వచ్చి కొలువు చేసిందంట కొంతకాలం అక్కడ. హల్లెలూయా. చేసి అవన్నీ పరిశీలించిందంట. సొలొమోను యొక్క మరి ఆ సింహాసనం ఎలాగుంది, ఆయన భోజనం బల్ల ఎలాగుంది, ఆ గిన్నె అందించువారు వేసుకున్న వస్త్రాలు ఎలాగున్నాయి, ఆ బల్ల మీద ఆహార పదార్థాలు ఎలాగున్నాయి. హల్లెలూయా. దాసులు దాసురాండ్రు, నగరులు పట్టణాలు ఎలాగున్నాయి, వీధులు ఎలాగున్నాయి, మందిరం ఎలాగుంది, అతడు ఏ విధమైన భక్తి చేస్తున్నాడు, బలులు ఎలాగ అర్పిస్తా ఉన్నాడు, అతడు నగరుని ఏ విధంగా నిర్మించాడు, అవన్నీ ఏం చేసిందంటే అండి చూసి తెలుసుకుందంట. హల్లెలూయా. ఇప్పుడు శాబా దేశం అంటే ఇప్పుడున్న మ్యాపింగ్ ప్రకారం చూసుకుంటే ఇథియోపియా దేశం. ఏ దేశం అండి? ఇథియోపియా దేశం. సరే, గమనించండి పిల్లరా, ఆమె సొలొమోను గొప్పతనమును చూసి ఆశ్చర్యపడిపోయిందంట. ఆమె అంటది, నీ గురించి నేను విన్నాను కానీ అంతేముంటుందిలే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం ఏంటంటే నేను సగమే విన్నాను. వచ్చి చూసినాక నాకు అర్థమైంది, నేను విన్నది సగమే. నీవు చాలా జ్ఞానవంతుడవు, నీ ప్రజలు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోను వేసిన శాబా దేశపు రాణి వేసిన ప్రతి ప్రశ్నకు సొలొమోను టక్క ఏం చేసినట్టండి? బికాస్ సొలొమోనుకి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే జ్ఞానం. హల్లెలూయా. సొలొమోను దేవుని ద్వారా జ్ఞానమును వరముగా పొందాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, సొలొమోను అంత గొప్ప రాజుగా ఆ దినాల్లో పిలువబడ్డాడు. ఇంక చెప్పాలంటే సొలొమోను పరిపాలన మామూలు పరిపాలన కాదండి. హల్లెలూయా. మిగిలిన రాజులతో పోల్చుకుంటే సొలొమోను పరిపాలనలో ఉన్నంత సమాధానం, నెమ్మది ఇంకా ఏ రాజు పరిపాలనలో కూడా లేదు. సొలొమోను నగరును అభివృద్ధి పరిచినంత, నిర్మాణాలు ప్రాజెక్ట్స్ చేసినంతగా మరి ఇంకా ఏ రాజు కూడా యెరూషలేములో దేవునికి ఒక ఉన్నతమైన మందిరమును కట్టిన రాజు ఎవరంటే సొలొమోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని సంపద ఎంతంతా కాదండి. చెప్పాలంటే సొలొమోను జ్ఞానం చూడడానికి రావడం, అతని జ్ఞానం చూసి ఆశ్చర్యపడిపోవడము, జ్ఞానం పొందుకున్నందుకు బహుమానంగా ప్రతి రాజు కానుకలు పంపించేవారంట. చెక్క కానీ, గమనించండి, గంధపు చెక్కలు కానీ, బంగారము కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇలాంటి రత్నములు కానీ గమనించండి, అతనికి కానుకలుగా వచ్చేవంట. హల్లెలూయా. హల్లెలూయా. అసలు సొలొమోను కాలంలో ఈ ఇత్తడి అనేదంట అసలు విలువ లేనిదిగా మారిపోయిందంట. ఇత్తడి అనేది ఎలా మారిపోయిందండి? బంగారం అంట కొలవలేకపోయేవారంట. అంటే గమనించండి, అతని యొక్క పరిపాలన ఎంత ఉన్నతముగా ఉన్నదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశంలో ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ యుద్ధాలు లేవంట. గమనించి సస్యశ్యామలంగా, అంత సమాధానకరంగా, చాలా ప్రగతి పదంగా ఆ యొక్క దేశము పరిపాలించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప రాజు సొలొమోను. అయితే ఇలాంటి సొలొమోనును బట్టి
సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టి, మేబీ సొలొమోను జ్ఞానమును బట్టి, రాజ పరిపాలన బట్టి దేశము బాగానే ఉంది, ప్రజలు కూడా ఆనందిస్తూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభు వారిని వారు రాజుగా చూడలేకపోతున్నారు. అరే బాబు, రాజు కాదు, ఆ రాజు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తెలుసా, యేసు ప్రభు వారి స్టేట్మెంట్స్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. బైబిల్లో మనం గమనిస్తే ప్రభువారు అబ్రహాము కంటే నేను ముందున్నాను అన్నారు. ఏమన్నారండి? మనం విని అలా వెళ్ళిపోవడం కాదు, అసలు అబ్రహాము కంటే ముందు ఎలాగా ఆయన ఉన్నాడు అని మనం ఏం చేయాలి? అందులో ఉన్న సత్యాన్ని మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నేను నా తండ్రి ఏకమై ఉన్నారు అన్నారు. ఇవి చిన్న చిన్న స్టేట్మెంట్స్ కాదు ఇవి. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. హల్లెలూయా. నేనే మార్గం, సత్యము, జీవము, నేనే జీవాహారమునై ఉన్నాను. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ చాలా గొప్పవి ప్రియులారా. వాటిని మనం అలాగా ఏదో దొర్లుకెళ్ళిపోతే సరిపోదు, కానీ వాటిని మనం ధ్యానించాలి. సరే, ఇప్పటికైతే యేసుప్రభు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? సొలొమోను కంటే, అంటే సొలొమోను మహిమ కంటే నా మహిమ గొప్పది. సొలొమోను యొక్క, గమనించండి, అధికారము కంటే నా అధికారము గొప్పది. సొలొమోను రాజ్యము కంటే నేను నిర్మించే రాజ్యం ఇంకా గొప్పది. హల్లెలూయా. సొలొమోను బలము కంటే నా బలం ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం. సో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్న విషయంలో, సొలొమోను కంటే యేసు ప్రభు ఏ విధంగా గొప్పవాడో అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఈ దినం మనం పరిశీలన చేద్దాం. చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను, అంటే వివరణ చేయడానికి సమయం లేదు, కానీ పాయింట్స్ చెప్పేస్తాను, ఎందుకంటే ప్రభు బలం ఉంది కాబట్టి. హల్లెలూయా. సో శాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి రాగానే ఆమె మొదట ఆశ్చర్యపడింది. తెలుసా, అతని సంపదను చూసి ఆమె ఏమైందండి? ఆశ్చర్యపడిందంట. సొలొమోను సింహాసనం చూచి, సొలొమోను వస్త్రము, కిరీటము చూచి, ఇంక చెప్పాలంటే సొలొమోను భోజన బల్ల మీద ఉన్న ఆ ఆహార పదార్థములను చూచి, ఆ గిన్నెలు, పాత్రలు చూచి, ఈవెన్ చెప్పాలంటే ఆ గిన్నె అందించే వారి వస్త్రములు చూసి ఆమె ఏమైందంటే అండి, విస్మయం పొందిందంట. హల్లెలూయా. ఎంత యునిక్గా, ఎంత సిస్టమేటిక్గా, ఎంత ఉన్నతముగా, ఎంత రాజరికముగా ఆ యొక్క రాజభవనములో ఆ యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయో ఆమె చూసి ఆశ్చర్యపడిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కోట కానీ, నగరునందు ఆయన నిర్మించిన ఆ నిర్మాణాలు కానీ, ఇంకా చెప్పాలంటే సొలొమోను కట్టిన మందిరము కానీ, ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర ఉన్న ధనము చూసంట ఆమె ఏమైంది అంటండి, విస్మయం పొందిందంట. దేవునికి స్తోత్రం. మరి నేను అడుగుతాను, యేసు ప్రభు వారు ఎలా సొలొమోను కంటే గొప్ప వాళ్ళు అయ్యారు? ఈయనకేమో స్టాండర్డ్గా చెప్పుకోవడానికి ఒక స్థలం కూడా ఒక దగ్గర అంటారు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటూ కూడా ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు చెప్పుకొని ఈ దినం మనం ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ నా ప్రశ్న, యేసయ్యకు సొంత ఇల్లు ఉందా భూమి మీద ఉన్నప్పుడు? హల్లెలూయా. ఒక ఆఫీస్ ఉందా? ఈ రోజుల్లో సేవ ఎలాగ అయిపోయింది తెలుసా? సేవ చేయాలంటే మందిరం కావాలి. ముందు సంఘం కట్టట్లేదు, ఏం కడుతున్నారు చెప్పండి? స్థలం ఉంది కాబట్టి మందిరం కట్టేయడం, ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు చర్చి పెట్టేయడం. గమనించండి, పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ చర్చ్ ఉంది కాబట్టి ఇప్పుడు సంఘం అనుకుంటున్నారు. హల్లెలూయా. అంటే ముందు ఏం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారంటే భౌతికపరమైన సంపదను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి యేసు ప్రభువు అలాంటి పని ఎప్పుడు కూడా ఒక ఆఫీస్ లేకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, క్యాంపస్ లేకుండా సేవ చేసిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయినప్పటికీ ఆయన వేల మంది ఏం చేశారంట? వెంబడించారు. లక్షల మంది రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. సరే, సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్పవారు ఎందుకు అయ్యారంటే, గమనించండి, సొలొమోను మేబీ తనకున్న ధనముతో భౌతిక పరమైన అవసరాలు తీర్చగలిగాడేమో. ఆకలితో ఉన్న వారికి ఏం పెట్టుంటాడు చెప్పండి?
ఇల్లు లేదా, ఆ ఇంటి పథకం కింద నీకేమి ఇస్తాను, ఇల్లు ఇస్తాను. జగన్ గారు ఏం చేస్తారా అమ్మ అప్పుడు? ఏమండి, ఇల్లు లేని వారికి ఇల్లు. ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాళ్ళకి ఏం చేస్తారు? హల్లెలూయా, రేషన్ బియ్యం ఇస్తారు. ఏమండి, గమనించండి, డబ్బులు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గమనించండి, సొలొమోను తన దగ్గర ఉన్న ధనముతో దేన్నైనా కొనగలిగి ఇవ్వగలగడేమో కానీ ఆ ధనం లేకపోతే ఏమని చేయగలడా? ఏమని చేయగలడా? ఉంది కాబట్టే పంచిపెట్టాడు అనుకుందాం, మరి లేకపోతే పంచిపెట్టగలడా? ఉంది కాబట్టే మందిరం కట్టాడు, ఆ ధనం లేకపోతే మందిరం కట్టగలడా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభువారు కార్యము చెయ్యాలంటే అక్కడ ఏమి ఉండనవసరము, నీళ్లను కూడా ద్రాక్ష రసంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్లను కూడా, హల్లెలూయా, 5 రొట్టెలు 2 చేపలే. ఆయన ప్రార్థన చేయగానే ఎలా మారిపోయంట చెప్పండి? బేసిక్గా దీనికి ఎంత పెద్ద క్యాంటీన్ కావాలి, ఎంతమంది కుక్కులు కావాలి అది వండాలంటే? ఆ రొట్టెలు ఆ రోజు రొట్టె అంటనే అయిపోద్దేటండి చెప్పండారా? మా బేకరీ అమ్మ మీది, సారీ బేకరీ మేడము, ఏమ్మా రొట్టె అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా ప్రాసెస్ కదా, చాలా టైం టేకింగ్ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కష్టమే, అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు 5,000 మంది పురుషులే, మరి స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎంతమందికి ఈ టైంలో ఆహారం పెట్టమంటున్నాం అని చెప్పి యేసుప్రభు అంట. ఈయనకి అసలు ఏంటి అర్థం అవ్వట్లేదు, ఏం చెప్తాం, ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? ఇంతమందికి ఆహారం వడ్డించమంటున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి తలబాదుకోవాలి? హల్లెలూయా. మీరే వడ్డించాలని చెప్పాడు మళ్ళా. దేవునికి స్తోత్రం. బాబు మా వల్ల కాదు అనుకుంటున్న సమయంలోనంట, ఎందుకు కాదురా, తండి ఏమున్నాయి మీ దగ్గర? 5 రెట్లు ఆకాశం వైపు వాటిని చూపి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి విరిచి పంచిపెట్టినప్పుడు అంట 5,000 మందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను భౌతిక పరమైన సంపదను సమకూరిస్తే, భౌతిక పరమైన అభివృద్ధి కలుగజేస్తే, యేసు ప్రభు వారు గమనించండి, ఆత్మ సంబంధమైన దీవులను అద్భుతాలను చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ నీడ్స్ కూడా ఆయన ఏం చేశారండి? తీర్చారు. సొలొమోను కొనగలడేమో కానీ చేయగలడు దేనైనా చెప్పండరా? కానీ యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేశారు. సొలొమోను చచ్చినవని లేపాడా? హల్లెలూయా. నేనేమంటున్నానంటే, సొలొమోను సంపద కంటే యేసు ప్రభు దగ్గర ఉన్న సంపద ఎక్కువ. నీ ప్రతి అవసరం ఆయన ఏం చేయగలడండి చెప్పండి? తీర్చగలడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివే. అమ్మా, నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చేయగలను, ఇది చేయలేను అని ఆయన చెప్పలేదు. ఇది ఇవ్వగలను, ఇది ఇవ్వలేను అని ఆయన ఎక్కడ కూడా అనలేదు. అడుగుడి మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత డబ్బున్నోడికైనా ఈ వాగ్దానం చేయడం చాలా కష్టం, అవునా కాదా? ఎంత ఉన్నోడైనా ఈ మాట చెప్పగలడా? అడుగుడి నీకు ఇయ్యబడను అని ఎవరైనా చెప్పగలరండి? ఏదో టైం పెట్టుకుంటాడు, ఏదో లిమిట్ పెడతాడు, ఇవి ఇస్తాను రండి అనగలరు తప్ప మీరు అడిగింది ఎలా ఇస్తానని ఎవరు చెప్పగలరు భూమి మీద? అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు? యేసయ్య ధనవంతుడా, సొలొమోను ధనవంతుడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన అవసరతలు, భౌతిక పరమైన ఆరోగ్య సంబంధమైన అవసరతలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నీడ్ కూడా ఆయన తీరుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానాను పెండ్లి విందులో అద్భుతం చేసిన యేసయ్యే నీ గృహంలో కూడా అద్భుతం చేయగలడు. దేవునికి స్తోత్రం. బికాస్ ఆయన ఉన్న దాంట్లో నుంచి చేసేవాడు కాదు, లేని వాటిలో నుంచి ఉన్న వాటిని చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. శూన్యంలో నుండి సమస్తమును చేసే, అందుకే అంటాడు సొలొమోను కంటే మొదట సంపద అయితే, రెండోది ఆమె చూసింది ఏంటో తెలుసండి? సొలొమోను యొక్క వర్క్ చూసిందంట. ఏం చూసిందండి? ఎంత చక్కగా గమనించండి ఆ నగరును కట్టాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత స్ట్రక్చరల్గా అన్నీ కూడా ఆ సొలొమోను చేయగలుగుతూ ఉన్నాడో. నేను అంటాను, సొలొమోను కార్యము గొప్పదే, కానీ సొలొమోను కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సొలొమోను దగ్గర ఫిజికల్ పవర్ ఉంటే, యేసు ప్రభు దగ్గర సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఏ పవర్ అండి? సూపర్ న్యాచురల్, న్యాచురల్ కాదు, సూపర్. దేవునికి స్తోత్రం. అద్భుతములు చేయు శక్తి కలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ధనము విషయంలో సొలొమోను కంటే యేసయ్యే, కార్యము చేసే విషయంలో సొలొమోను కంటే యేసయ్యే. చెప్తే చాలా ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. మూడోదిగా మనం గమనిస్తే సొలొమోనుకి గురించి చెప్పుకుంటే, సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు. అవునా కదా? ఏమండి, దేవుడే వచ్చి నీకేం కావాలరా అని అడిగితే, అయ్యా నాకు జ్ఞానం కావాలి, ఈ ప్రజల్ని ఏలాలి, పరిపాలించాలి అంటే దేవుడు ఏమి ఇచ్చాడండి? జ్ఞానమును మరి వరముగా ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అతని మాటలు విన్నవారు ముగ్ధులైపోతున్నారండి, రాజులు సైతం కూడా. అయ్య బాబో, ఇలాంటి జ్ఞానం ఎక్కడా మేము. ఒకరోజు అంట ఇద్దరు వచ్చారంట తల్లులు. ఎవరండి? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ స్టోరీ అంతా కూడా మనం గమనించినట్లయితే అది వివరిస్తూ ఉన్నప్పుడంట మరి ఆ జ్ఞానానికి మరి అందరూ ముగ్ధులైపోయారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టోరీ ఏంటంటే, అది ఇద్దరు పిల్లలు, ఒకరి బిడ్డ చచ్చిపోద్ది అనమాట. ఈ రెండోది ఏం చేస్తుందంట, తల్లి లేచినప్పటికల్లా గమనించండి, ఈ చచ్చిపోయిన బిడ్డను అక్కడ పెట్టేసి బతుకుని బిడ్డను పట్టుకొచ్చి తన పక్కన పెట్టేసుకుంటుంది. తెల్లవారులగ్గానే పాలు పెడతాను, తల్లు ఏం చేస్తుంటారు, చూస్తే ఫేస్ చూస్తే ఏంటి నా బిడ్డలాగా లేదు, నా బిడ్డలాగా లేదు అని ఐడెంటిఫై చేసి గమనించండి. అప్పుడు ఆ పక్కన చూస్తే ఈ బిడ్డ ఏమో ఆ తల్లి దగ్గర ఉన్నాడు. వెంటనే ఏమంటది, అది నా బిడ్డ, నీ బిడ్డ కాదంటే, ఈమెమో లేదు లేదు చచ్చిపోయింది నీ బిడ్డ, ఈ బిడ్డ ఏమో సరే ఇద్దరం ఏం చేద్దాం, రాజు దగ్గరికి వెళ్దాం పద. రాజుగారు ఏం చేస్తారు, న్యాయము తీరుస్తారు. హల్లెలూయా. చచ్చిపోయింది, తన బిడ్డ చచ్చిపోతే నా బిడ్డను తీసుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ బ్రతుకుని బిడ్డ నాది, తంది కాదు, కానీ తన అంటుందని చెప్పి ఇతరులు చెప్పుకుంటే, ఆ తల్లేమో లేదు లేదు ఈ బతుకుని బిడ్డ నా బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ ఏమో తన బిడ్డే, తనే అబద్ధం ఆడుతుంది అన్నారంట ఇద్దరు. అప్పుడు రాజు బాగా ఆలోచించి, సరే ఓ పని చేద్దాం, ఇద్దరికి బిడ్డ కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కత్తి తీసుకొని రా, రెండు భాగాలు చేద్దాం, సరి సమానంగా ఏం చేద్దాం, పంచి పెడదాం అనేసరికల్లా ఈ కన్న ప్రేమ ఊరుకుంటుంది ఏంటి. హల్లెలూయా. అవతలావిడేమో సరేనండి మంచి నిర్ణయం చేశారు రెండు ముక్కలు అంటుందంట. ఇంకా ఆవిడ అంటుందంట, బాబు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ బిడ్డ ప్రాణం మాత్రము పోకూడదు, తన్నే ఉంచుకోమని చెప్పండి. అప్పుడు సొలొమోనుకి అర్థమైంది, ఆమె యొక్క ఆ బిడ్డ యొక్క తల్లి. ఆ విధముగా సమస్యలు పరిష్కరించేవాడు సొలొమోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనులో గొప్పతనం ఏంటంటే జ్ఞానం. ఏంటండి? మరి ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ విధముగా? పిల్లరా, సొలొమోను జ్ఞానవంతుడే, అయితే సొలొమోను జ్ఞానం కాదు, సొలొమోను జ్ఞానాన్ని పొందాడు. ఎవరి వల్ల చెప్పండి? అంతవరకు ఆయనకి మతిమరిపే, అంతవరకు ఆయనకి ఏమీ అర్థం కాని పరిస్థితే, భయము, దిగులు. గమనించండి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను కూడా ఉన్నాడు. కానీ దేవుడు దర్శనమిచ్చి అతన్ని దర్శించి ఏం కావాలో అడుగు అని అంటే, జ్ఞానం కావాలంటే జ్ఞానం నివ్వగా అప్పుడు ఏం పొందుకున్నాడండి? అంతవరకు మట్టిబుర్రే. హల్లెలూయా, హల్లెలూయా. సో సొలొమోను జ్ఞానమును పొందుకున్నాడు, కానీ సొలొమోను జ్ఞానము కాదు, కానీ యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యే జ్ఞానము. చెప్పండి. వాస్తవంగా జ్ఞానం అంటే ఏంటండి? వాక్యం, వాక్కు, దేవుని వాక్కే. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా
హల్లెలూయా. అంటే గమనించండి, యేసయ్యలోకి జ్ఞానం రావడం కాదు, జ్ఞానమే శరీరము దాల్చింది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము, మన కన్నులు తెరిచే వాక్యము, సత్యమై ఉన్న వాక్యము, జీవమునిచ్చే వాక్యము. హల్లెలూయా. ఆలోచన అనే వాక్యం ఏం చేసిందంట? శరీరమును దాల్చిందంట. యేసు ప్రభు వాక్యానికి అంట నకచురందరూ వాక్యానికి వాక్యానికంట శరీరము అమరిస్తేనంట ఆ రూపమే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, అంటే జ్ఞానమే, పరలోకములో ఉన్న జ్ఞానము భూమి మీదకి నడుచుకుంటూ వచ్చింది. అదే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, జ్ఞానం పొందినవాడు గొప్పవాడా, జ్ఞానమై ఉన్నవాడు గొప్పవాడా? చెప్పండి. జ్ఞానం పొందేవాడు గొప్పవాడా, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గొప్పవాడా? యేసు ప్రభు వారి దగ్గర జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్ఞానము పొందలేదు, కానీ జ్ఞానమే ఆయన. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, కొలసీలు 2:3, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే. హల్లెలూయా. ఎవరి యందు ఉన్నాయంట? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవంట. అమ్మా, సొలొమోను కంటే ఎందుకు యేసుప్రభు వారు గొప్పవాడయ్యారంటే, సొలొమోను దేవుని ద్వారా జ్ఞానం పొందాడు, కానీ యేసయ్య జ్ఞానమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటారు, నన్ను అడుగు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం. మరుగై ఉన్నది ఏది బయలుపరచబడకపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బికాజ్ ఒకటే, ఎందుకంటే ఆయన జ్ఞానమై ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో జ్ఞానం కొదువుగా ఉన్నయెడల నన్ను అడుగుము, గొప్ప సంగతులను నేను నీకు తెలియపరుస్తానని. కాబట్టి యేసు ప్రభు వారు జ్ఞానం గలవారు. దేవునికి స్తోత్రం. జ్ఞానమై ఉన్నవాడు. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎన్నిసార్లు అండి ప్రశ్నలతో, చిక్కులు పెట్టే ప్రశ్నలు. దేవునికి స్తోత్రం. బాబు యేసు, పన్ను కట్టమంటే వద్దా? వీళ్ళు ప్లాన్ ఏంటంటే, పన్ను ఏమండి గమనించండి, కట్టు అని అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అప్పటికే వాళ్ళు ఈ రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. యూదులందరూ కూడా పన్ను కడుతున్నారు. పన్ను కట్టు అంటే ప్రజల్లో యేసుప్రభుకి ఏమొస్తుంది? వ్యతిరేకత. మమ్మల్ని పన్ను కట్టమనడానికి వచ్చావు చెప్పడానికి పెద్ద, ఏదో విడిపిస్తావు అనుకుంటే మళ్ళీ నువ్వు కూడా ఏమంటున్నావు? పన్ను కట్టమంటున్నావు. అదొక బాధ. హల్లెలూయా. హల్లెలూయా. కట్టొద్దు అని అన్నాడు అనుకో, వెంటనే ఏం చేస్తారు? ఆ రోమా ఆఫీస్కి ఫోన్ చేసి, ఇక్కడ ఒకడు వచ్చాడు, ఆడేం చేస్తాడు, అందరినీ పన్ను కట్టొద్దని. ఇప్పుడు ఏం చెప్పమంటారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు అన్నారు, ఒక నాణ్యం తీసుకొని రండి అన్నారంట. సరే తీసుకొచ్చారంట. దాని మీద ఏముంది అంటే, కైసరు బొమ్మ, కైసరుకి ఇచ్చేయండి, దేవునివి అయిపోయింది. దేవుని స్తోత్రం. ఒక సింపుల్ ఆన్సర్ తగ్గేశాడండి ఆయన. ఇలా చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారు జ్ఞానమై ఉన్నారండి. ఆయన దగ్గరికి వచ్చేవారు కూడా జ్ఞానం పొందుకుంటారు. తెలుసా, మీరు ఎప్పుడైనా నమ్మారు లేదో, దేవుడిని నమ్మిన తర్వాత మనకి జ్ఞానం పెరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇంతకు ముందున్న వెర్రి మాటలు ఇప్పుడు మనకు రావు. ఇంతకు ముందున్నట్టుగా తెలియని తనంలో ఇప్పుడు మనం ఉండము. చాలా జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. కొంతమంది అంట తెలుసా, క్రైస్తవులతో మీతో మాట్లాడడం చాలా, మీరు కాలికేస్తే ఏలికేస్తే కాలికేస్తారు అన్నట్టుగా. గమనించండి, మీరు చాలా వేదంతో మాట్లాడతారు. ఎవరిచ్చారు జ్ఞానం చెప్పండి? దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి అది? అమ్మా, యేసు ప్రభు వారు జ్ఞానం పొందలేదు, ఆయనే. అందుకే అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఈరోజు నీకు జ్ఞానం కొద్దిగా ఉందని నువ్వేం భయపడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎగ్జామ్స్ సమయం వస్తుంది కదా, భయపడుతున్నారా? డు నాట్ ఫియర్. ఏం చేయాలంటే, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి. చాలామంది ఇది ప్రార్థన చేయరు. ప్రభువా ఎగ్జాము మరి నా చేతి మీద చేసి నువ్వు రాసి ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, నా ప్రార్థన ఎవరు చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. హల్లెలూయా. ఎగ్జామ్ బాగా రాయించి ప్రభు అంటే అంటే చేయబడుతుందంట. దేవుడు చేయబట్టుకొని నువ్వేం చేస్తావు మరి? చెప్పాలి. అలా కాదు, ప్రభువా నాకు ఏం దయచేయి ప్రభువా, జ్ఞానం దయచేయి ప్రభువా, జ్ఞాపశక్తిని దయచేయి ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నాకు జ్ఞాపశక్తి బాగా తక్కువ. అంటే మరీ అంత తక్కువ కాదు, కానీ అంటే అవసరమైన గుర్తుంచుకుంటాను, అనవసరమైన మర్చిపోతుంటాను. గమనించండి. హల్లెలూయా. అయితే మీకు మాట చెప్తున్నాను, ప్రభు నన్ను దర్శించి నాకు జ్ఞానమునిచ్చే దినం ఒకటి వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ రోజు నిలబడి మీకు ముందు సాక్ష్యం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత గమనించండి, మర్చిపోయిన తనంలో ఉండి కూడా ఎలా బోధించగలుగుతున్నాను కదా. ఒక దినం వస్తుంది, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే పాస్టర్ గారు ఇప్పుడే మీకు ఇచ్చేసారు కదా జ్ఞాపశక్తి, ఇంకొంచెం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ రాసుకునే కర్మ ఉండకూడదు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాసుకోవాల్సిన రాస్తాం, అన్ని రాయం. కానీ గమనించండి, మరి ఆ సమయం వస్తుంది. సరే, మన దేవుడు ఏ దేవుడు? జ్ఞానమునిచ్చే. కాబట్టి సొలొమోను జ్ఞానముతో ఏమైనా ఇవ్వగలడు. కానీ గమనించండి, తన జ్ఞానమునకు సమానంగా జ్ఞానాన్ని ఏం చేయలేడు, కానీ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు సొలొమోను కంటే యేసుప్రభువారు ఇంకా ఎందుకు గొప్పవారు? ఇంకా తర్వాత క్వాలిఫికేషన్. సొలొమోను ఎవరు? రైతా? ఏమో ఎక్కడ మరి ఏటో డౌట్గా ఉన్నారు. డ్రైవరా? చెప్పండి, ఎవరండి? సొలొమోను ఎవరండి? రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థింక్ మూడో రాజు కదండి, సౌలు, దావీదు, సొలొమోన్. గమనించండి, రాజు ఇశ్రాయేలు దేశమును చాలా చక్కగా ఏలినవాడు, పరిపాలించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింగ్. గమనించండి, ఈ కింగ్స్ ఉన్నారే, ఈ ప్రజలకు ఏంటంటే ఘనత, ఏమండి, గొప్ప. హల్లెలూయా. కనేసి అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఎందుకో చెప్పనా? సొలొమోను రాజే, కానీ వాక్యంలో మనం గమనిస్తే వాక్యం అంటది ఆయన రాజులకు. సాధారణంగా రాజు విన్నాం, ఎప్పుడైనా రాజులకు రాజు విన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సైన్యానికి అధిపతి విన్నాం, సైన్యములకు అధిపతిని విన్నారా? ప్రభువు అని విన్నాం, ప్రభువులకు ప్రభువు అని విన్నారా? ఇది ఎక్కడ భూమి మీద కనబడు. కేవలం వాక్యంలో యేసు ప్రభు వారి కోసం మాటలు రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను రాజు అయి ఉండొచ్చు, కానీ గమనించండి, సొలొమోను కంటే గొప్ప రాజు యేసు ప్రభు వారు. హల్లెలూయా. సొలొమోను భౌతిక సంబంధమైన రాజ్యాన్ని నియమిస్తే యేసు ప్రభు వారు దేవుని రాజ్యం కట్టడానికి భూమి మీదకి వచ్చారు. సొలొమోను ఒక ప్రాంతంలోనే పరిపాలన చేయగలిగితే ప్రభువారు అంటారు, పరలోకమందును భూమి అందును నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ అంటారా ఆయనకు అధికారం ఉంది? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏంటి, మన చంద్రబాబు గారు కేరళలోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఏదో చేస్తానండి అలా ఒప్పుకుంటారేటి? నీ ఆటలను ఎక్కడ ఆడుకో? ఆంధ్రప్రదేశ్లో. దేవుని స్తోత్రం. తెలంగాణ సీఎం ఎవరు? ఇప్పుడు మన ఆంధ్రాలోకి వచ్చి ఇక్కడ పెత్తడం చేస్తానని మనం ఒప్పుకుంటామా? మన ఒప్పుకుంటారా? చెప్పండి. మీకు మొక్క ఇచ్చాం కదా, మీ 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 మొక్కలో మీరు ఏం చేసుకోండి, మా మొక్కలోకి రాకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బోర్డర్ దాటితే ఒప్పుకోరు ఎవరు కూడా. గమనించండి, అంటే వాళ్ళ పరిపాలన అంతవరకు, కొంతవరకు. ఎంతవరకు? అంత అంటే ఏదో మొక్క, కొంత అంటే 5 సంవత్సరాలు. ఎంత? తర్వాత ఏడు సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎవరిని శాశ్వతంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. మనకు అంత వెరైటీ కావాలి. ఏం కావాలండి? అదే పెద్ద నష్టం కలిగించేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఉంచుదామన్నా ఉండలేని పరిస్థితి ఈ లోక సంబంధమైన రాజ్యాలు, రాజులు. కానీ యేసు ప్రభు వారి పరిపాలన శాశ్వతమైనది.
గాబ్రియేల్ దూత గమనించండి, మరియ వద్దకు వచ్చి చెప్తా ఉంటుంది, ఇదిగో ఆయన రాజ్యము అంతము లేనిది. లోకాసు వార్త 31 చదవండి, 1వ అధ్యాయము, కొంచెం స్పీడ్గా. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని. చాలామంది సువార్తలు ఆపాలని, సేవ ఆపాలని, పరిచర్య ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నా ప్రశ్న, ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఇంకా చెప్పనా, ఆపే కొద్దీ పరిచర్య ఇంకా ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. శ్రమలో సంఘం ఇంకా ఏమవుతుందంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం వాళ్ళకి తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆగట్లేదు చెప్పనా? వాగ్దానం, ఆయన రాజ్యము ఎవ్వరు యేసయ్య రాజ్యాన్ని ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రాజ్యాలన్నీ అంతరించిపోయే సమయం వస్తుంది, కానీ యేసు ప్రభు రాజ్యం అంట అంతము లేనిదై నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన మన హృదయాల్లో రాజుగా ఉండి సింహాసనాసనుడి కొలువు చేసి మనల్ని ఆయన పరిపాలిస్తూనే ఉంటున్నారు. ఇహమందు దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? సొలొమోను ఈ భూరాజ్యాన్ని ఇచ్చాడేమో, నేను భూమి మీద అధికారంనే కాదు కానీ పరలోక రాజ్యాన్ని కూడా మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరి మీద ఆధారపడాలి మనం? మనమా అలాగ అంటాం ఉత్తినికే. దేవునికి స్తోత్రం. ఏ నాయకుడు ఏ పథకం ఇస్తాడా, ఏ స్కీమ్ ఇస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడే అప్లికేషన్ పెట్టేద్దాం, ఏది మిస్ అయిపోద్దా? ఏమండి, ఒకవేళ కానీ ఏదైనా పెట్టింది రాకపోయింది అనుకో, గమనించండి, ఆ ప్రభుత్వాల మీద ఏడుతారు, దిగిపోవాలని అంటారు. అసలు నీ రాజు ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఎవరిని అడగాలి మనము? రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి గ్యారంటీ లేదు, నీకేం గ్యారంటీ ఇవ్వగలరు? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ సింహాసనంకి వాళ్ళ గ్యారంటీ, కానీ యేసయ్య సింహాసనము స్థిరమైనది, స్థిరమైనది. ఇంకో మాట చెప్పనా, ఈ లోక సంబంధమైన సింహాసనం అంటే మనుషులు ఇచ్చిన సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? సొలొమోను కూర్చున్నాడు. కానీ దేవుడిచ్చిన సింహాసనం మీద కుమారుడైన యేసు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి భూమి మీద యేసు ప్రభు వారు కాబట్టి కొంచెం విడదీస్తున్నాం, కానీ మొత్తాన్ని గమనించండి, ఆయన పరలోకములో ఏ సింహాసనం మీద ఉన్నాడు? గమనించండి, దేవుని సింహాసనం, ధవల సింహాసనం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిచ్చిందండి? నువ్విచ్చా, నేనిచ్చానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఆ సింహాసనం గొప్పది. అందుకే యేసుప్రభు వారు అంటారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ మనుషుల సింహాసనం మీద కూర్చుంటే దేవుని సింహాసనం మీద కూర్చున్నవాడే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ రాజ్యం అంతం లేనిది కాబట్టే, మారిపోదు, స్థిరమైనది, బలమైనది కాబట్టే మరి యేసయ్య ప్రభుత్వం కిందకి మనం రావాలి. ఏ ప్రభుత్వం కిందకి రావాలి? ఆయన దగ్గర, ఆయన అధికారం క్రిందకి మనం రావాలి. ఆయన సహాయమును మనం కోరాలి. ఆయన మీద మనము ఆధారపడాలి. ఈ ప్రభుత్వం నీకు ఇవ్వలేనివి యేసు తన ప్రభుత్వంతో నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభుత్వం చేయలేని పనులు యేసు ప్రభువాడు తన యొక్క అధికారంతో నీ జీవితంలో చేస్తారు. దేవునికి స్తోత్రం. తర్వాత సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఏమి నిర్మించాడండి? దేవునికి స్తోత్రం. సొలొమోను మందిరాన్ని నిర్మించాడు, కానీ
యేసు ప్రభు వారే మందిరమై ఉన్నారు. ఏమై ఉన్నారండి చెప్పండి? ఆయన అంటారు సొలొమోను మందిరంగా చూసి, ఈ మందిరమును మీరు కోల్చండి, నేను 3 దినాలు ఏం చేస్తాను, దీన్ని తిరిగి మరలా కడతాను అన్నాడు యేసయ్య. ఆ మాటలు విని యేసుప్రభుని నేరారోపణ చేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేయమంటున్నాడు మందిరాన్ని? దాన్ని కట్టడానికే 100 చాలా సంవత్సరాలు పట్టింది. దేవుని స్తోత్రం. చాలా ఇయర్స్ పట్టిందనమాట. అలాంటి మందిరాన్ని కూల్చేయమంటున్నాడు. అదొక తప్పు అయితే, కూల్చేస్తానంటే మళ్ళీ ఏం చేస్తాడంట? 3 దినాల్లో లేపేస్తాడంట అని చెప్పి, అంటే అవలేని మాటలు, ఆడకూడని మాటలు ఆడుతున్నట్టుగా, దైవదూషణ అన్నట్టుగా ఆయన మీద నేరం మోపారు. కానీ వాస్తవానికి యేసుప్రభు వారు భౌతికపరమైన మందిరం కోసము, ఇదిగో తన దేహం అనే మందిరం కోసం ఆయన మాట్లాడారు. ఈ మందిరాన్ని మీరు కూల్చుతారు, హల్లెలూయా, అయితే దీన్ని మరలా 3 దినాల్లో నేనేం చేస్తాను, లేపుతాను, హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారిని చంపినప్పటికీ, సమాధి చేసినప్పటికీ ఆయన తిరిగి మళ్ళీ 3వ దినమున, అంటే తనను తాను ఏ విధముగా ప్రభు వారు ప్రకటించారు? మందిరముగా ప్రకటించారు, హల్లెలూయా. ఈ మందిరమును కూల్చండి, నేను తిరిగి మళ్ళా తెలుసా, సొలొమోను కట్టిన మందిరాన్ని ఈ నెబుకద్నెజర్ రాజు తర్వాత కొంతమంది పరిపాలకులు ఏం చేశారంటే కూల్చేశారు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ తెలుసు యెరూషలేములో మందిరం ఉంది, కానీ అందులో అందులో అది ఎవరి ఆధిపత్యంలో ఉంది? ముస్లిమ్స్, హల్లెలూయా. కడుతున్నారు, కానీ ఎవరో ఒకటి దాన్ని ఏం చేస్తున్నారండి? కూల్చేస్తూ ఉన్నారు. మరలా కట్టారు, మరలా కూల్చారు. ఇప్పుడేమో అది గమనించండి, యెరూషలేములో మందిరం ఉన్నప్పుడు కూడా ఆ మందిరము ముస్లిమ్స్ యొక్క స్వాధీనంలో ఉంది, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మందిరం ఏమైపోతుంది గమనించండి. ఈ మందిరం ఎప్పటికప్పుడు శిథిలమైపోతుంది, ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంది, ఎప్పటికప్పుడు ఆక్రమించబడతా ఉంది, ఎప్పటికప్పుడు పట్టుబడతా ఉంది. అందుకంటారు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు శిథిలమైపోయే మందిరాన్ని సొలొమోను కడితే, శిథిలము కాని మందిరాన్ని నేను మీ కొరకు మరి వస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు వారే దేవాలయం, చెప్పండి. అందుకే ఫస్ట్ ఏమన్నాడు? దేవాలయం కంటే యేసు ప్రభు వారే ఏమై ఉన్నారు మనకి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవాలయంలో జరిగే ప్రతి పని యేసులో జరుగుతుంది. దేవాలయంలో బలులు జరుగుతాయి, యేసుప్రభు ఏమైపోయారు? బలి అయిపోయారు, హల్లెలూయా. దేవాలయంలో ప్రార్థన యేసుప్రభు జీవితంలో ఏముందండి? దేవాలయంలో దైవ చిత్తం, యేసుప్రభు వారు ఇగో తండ్రి చిత్తం చేయడానికి నేను ఈ భూమి మీదకి తండ్రిని గణపరిచారు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా దేవాలయంలో జరిగే ప్రతి పని, ధర్మశాస్త్రం చెప్తున్న ప్రతి క్రియ యేసుక్రీస్తు నెరవేరిపోయింది. కాబట్టి ఇగో ఆ దేవాలయం కట్టిన సొలొమోను కంటే ఈ నిజమైన దేవాలయము అయ్యున్న నేను గొప్పవాడనని యేసు ప్రకటించారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ పోతే సొలొమోను పరిపాలనలంట సమాధానం ఉందంటే ఏముందండి? సొలొమోను పరిపాలనలో యుద్ధాలు లేవు. దావీదు కాలం యుద్ధాలు ఉన్నాయి, సొలొమోను తర్వాత ఏమున్నాయండి? యుద్ధాలు ఉన్నాయి, ఆక్రమించుకోవడాలు, చెరకు తీసుకెళ్ళిపోవడాలు ఉన్నాయి. కానీ సొలొమోను పరిపాలనలో ఒక్క యుద్ధం కూడా ఎక్కడ బైబిల్లో మనం సొలొమోను యుద్ధానికి వెళ్ళినట్టుగా ఎక్కడ మనము అసలు లేదు, యుద్ధమే లేదు. అంత సమాధానకరంగా, నెమ్మదికరంగా గమనించండి పరిపాలన చూపించాడు సొలొమోను. అయితే యేసుప్రభు ఏమంటున్నారు? సొలొమోను కంటే, హల్లెలూయా, హల్లెలూయా, సొలొమోను పరిపాలనలో సమాధానము ఉంటే గమనించండి, యేసు ప్రభు వారు సమాధానానికి కర్త అయి ఉన్నారు, హల్లెలూయా. సంధి సమకూర్చడానికి, సమాధానము చేకూర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక్క రాజ్యములో సమాధానం కాదు, రాజ్యాల మధ్య ఉన్న విభేదాలను తొలగించేవాడు యేసు ప్రభు వారు, హల్లెలూయా. పరలోకానికి భూమికి ఉన్న గమనించండి, అంటే మనుషులకి ఉన్న ఆ యొక్క విభేదమును తొలగించి సంధి సమకూర్చిన వాడు యేసయ్య. బైబిల్లో ఉంటుంది కదా, ఆయన సమాధానకర్త. దేవునికి స్తోత్రం. సమాధాన అధిపతి ఎవరంట? యేసుప్రభు వారు. చెప్పండి. అలసిపోతున్నారు, నేను అలసిపోవాలి, మీరెందుకు అలసిపోతున్నారు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
మీరు ఎందుకు కలిసిపోతారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను వీక్గా ఉన్నాను గమనించండి, కానీ నేను గట్టిగా అడుగుతున్నాను ఏంటి, సందర్భాన్ని బట్టి దేవుడిని గనపరచడం, ఆమేనని చెప్పడం మనకు రావాలి. సరే, యేసుప్రభు వారు సమాధానము ఆయన రాజ్యంలో పరిపాలనలో సొలొమోను పరిపాలనలో ఉంటే యేసు ప్రభు వారే ఏమై ఉన్నారండి? హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నీకు నాకు ఏం దొరుకుతుంది తెలుసా? ద ఫస్ట్ బ్లెస్సింగ్ సమాధానం. ఏంటండి? నెమ్మది, నెమ్మది, శాంతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎందుకు శాంతి? గమనించండి, ఆయన సమస్యలు పరిష్కరించేవాడు. హల్లెలూయా. సంధిని సమకూర్చేవాడు. గమనించండి, తెగిపోయిన బంధములు తిరిగి మళ్ళా కలపగలిగిన దేవుడు. ఎక్కడ విభేదాలు ఉన్నాయో, అల్లరుందో, గోలందో అక్కడ గమనించండి సమాధానం చేకూర్చగల గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. నెమ్మది లేని వారి జీవితాలకు నెమ్మదినిచ్చే ఆయన పనులన్నీ మనం గమనిస్తే ఆయన ద్వారా మనకేముందంటే సమాధానం ఉంది. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాం? మొదటి సంపద విషయంలో సొలొమోను కంటే యేసయ్య పనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాజెక్ట్స్ విషయంలో సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్పవారు. జ్ఞానం విషయంలో సొలొమోను జ్ఞానం పొందితే యేసు ప్రభు వారు జ్ఞానం అయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రాజరికములో గమనించండి, సొలొమోను కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను పరిపాలన ఒక ప్రాంతానికి కొంతకాలమే, కానీ యేసు ప్రభు వారి పరిపాలన పరలోకము భూమి మరియు ఆయన రాజ్యం ఏమైంది? అంతం లేనిదై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తర్వాత మూడో విషయం, సొలొమోను మందిరాన్ని నిర్మిస్తే యేసు ప్రభువారే ఏమై ఉన్నారు? హల్లెలూయా. సొలొమోను పరిపాలనలో గమనించండి, సమాధానము ఉంటే యేసు ప్రభువారే ఏమై ఉన్నారు? సమాధానమునకైనా. యెషయా 9:6 సమాధాన కర్త. దేవునికి స్తోత్రం. సమాధాన కర్త అని మనకు కనబడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరు యేసు కంటే గొప్ప? మరలా చెప్తున్నాను, ఏది యేసయ్య కంటే గొప్పది? బంగారమా, వెండ, భూముల, మనుషుల, అధికారమా, వ్యక్తుల, ప్రవక్తల? హల్లెలూయా. వాటికి ఎంత విలువ ఉన్నా యేసు ప్రభు వాటికంటే ఆయన్ని కలిగి ఉండాలి మనం. కానీ ఈ దినం ఏమవుతుందంటే, ఈ గొప్పవి 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 అని చెప్పి వీటి కోసం పరిగెట్టి వాటికంటే గొప్పవాడై ఉన్న దేవుని పోగొట్టుకుంటున్నారు. దయచేసి యేసుప్రభు వారి మాటలు చెప్పేటప్పుడు ఆయనకి ఎంత బాధ ఉందో, లోపల ఎంత వేదన ఉందో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రవక్తల వైపు వెళ్తూ ఉన్నారు, స్థలాల వైపు పరిగెడుతూ ఉన్నారు, సంపద వైపు పరిగెడుతూ ఉన్నారు, అధికారులను చూస్తున్నారు. దయచేసి నన్ను చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ, సొలొమోను కంటే. ఆధ్యాత్మికంగా చూసుకున్నా, భౌతిక పరంగా చూసుకున్నా, ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి కంటే యేసే గొప్పవాడు. కాబట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, గొప్ప కార్యాలు మనం పొంది ఉన్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన.